హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ని అందిస్తుంది. ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ని పొందడానికి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ఫారంని నింపాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో OBMMS అని టైప్ చేసి సెర్చ్ చేయండి. OBMMS అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలియని వాళ్ళు అక్కడి నుండి కూడా ఈ పేజ్కి రావచ్చు. ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ డేట్ 31/12/2024, అంటే డిసెంబర్ 31వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలియని వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. కాబట్టి దీనిపై నేను క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఇవ్వండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, రేషన్ కార్డ్ నెంబర్ అదే విధంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏరియా మీరు గ్రామీణ ప్రాంతం అయితే రూరల్ టిక్ చేయండి, పట్టణ ప్రాంతం అయితే అర్బన్ టిక్ చేయండి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, మీరు పెళ్ళైతే హస్బెండ్ నేమ్ ఇవ్వండి, లేకపోతే ఫాదర్ నేమ్ ఇవ్వండి. నేమ్ హ్యాజ్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికెట్, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్లో ఉన్నట్టుగా పేరు ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అంత ఇవ్వండి. ఇది ఫిమేల్స్కే కాబట్టి ఇది ఆటోమేటిక్ ఫ్రీజ్ అయి ఉంటుంది. ఇక్కడ మ్యారేజ్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఇవ్వండి. కేటగిరీ మీరు అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీలో మీరు అనాథనా సింగిలా అని చెప్పేసి రావడం, అదేవిధంగా డిజేబుల్ అని అడగడం జరుగుతుంది. కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, రెండో నెంబర్ కూడా ఇవ్వండి. ఇక్కడ రిలీజియన్ చూసుకున్నట్టయితే మీ యొక్క మతాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 మతాలకి సంబంధించిన లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ 5 మతాల వారు ప్రజెంట్ అయితే వీటిని అప్లై చేసుకోవచ్చు. హిందువులకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ లిస్ట్లో పేరు అనేది లేదు, త్వరలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో లింక్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఈ పథకంకి అర్హత ఉన్నప్పుడు నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 5th క్లాస్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. టైలరింగ్, ఒకవేళ మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఇచ్చినటువంటి శిక్షణలో పాల్గొంటే ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మీరు అడ్రస్ డీటెయిల్స్, మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ ఇవన్నీ ఫిల్ చేయండి మీ యొక్క అడ్రస్ని. అదేవిధంగా ఇక్కడ అటాచ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయండి. 1 MB లోపు ఉండాలి. ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ని కూడా అప్లై చేయండి. టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కింద ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇందులో ఏదైనా తప్పు ఉన్నట్టయితే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ కరెక్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. అప్లికెంట్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ షేవింగ్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ విత్ అప్లికెంట్ ఐడి అని చెప్పేసి మీకు ఒక ఐడి రావడం జరుగుతుంది. కింద చూడొచ్చు, క్లిక్ హియర్ టు వ్యూ రిజిస్టర్డ్ అప్లికేషన్, అంటే మీరు రిజిస్టర్ అయినటువంటి అప్లికేషన్ని చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి ఉంది కదా, ఈ విధంగా క్లిక్ చేయగానే వస్తుంది. దీన్ని కావాలంటే మీరు ఈ అప్లికేషన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆరో మార్క్లో చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్కి అప్లై చేసుకునేటటువంటి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. మీరు మీ మొబైల్లోనే చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.